హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సందేశ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా కెచప్ని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా బాగా తింటారు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఏమీ ఇబ్బంది లేకుండా తక్కువ సాసెస్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, అవన్నీ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ని కూడా బాగా ఒకసారి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇలా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ముక్కలన్నిటికీ కార్న్ఫ్లోరు, కారం అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకున్న వాటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వీటిలోకి యాడ్ చేసుకొని చిన్నగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ పన్నీర్ ముక్కలన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా పన్నీర్ ముక్కలన్నీ కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకుంటూ వేగనివ్వండి. అలా వేగిన పన్నీర్ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, అలాగే 4-5 చిన్నుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. క్యాప్సికము, ఈ 4టిని ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నుల్లిపాయ, పచ్చిమిర్చి వీటన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా చిన్నుల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్, క్యాప్సికమ్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కెచప్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి ఇవన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి కలబెట్టుకోండి. ఇలా సాసెస్ అన్నీ బాగా ముక్కలు పట్టే విధంగా ఒక 5 నిమిషాల వరకు బాగా కలబెట్టుకోండి. ఇలా సాసెస్ అన్నీ ముక్కలకి పట్టిన తర్వాత రుచికి సరిపడేంత వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 1 టీ గ్లాస్ కానీ లేదా ఈ కప్పు ఉంటే ఈ కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం బాగా కలిపుకోండి. వాటర్ని బాగా తెల్లిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా వాటర్ని బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా కలిపుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోండి. మీకు కనుక గ్రేవీ ఎక్కువగా కావాలనుకోండి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ముందుగా పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకోండి. పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అంతా వాటికి పట్టే విధంగా ఒకసారి బాగా కలబెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే పన్నీర్ మంచూరియా చేసేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.